ఈ దబ్బకాయ అనేది హార్వెస్ట్ చేసేద్దాము. మా పాప వచ్చేసింది హార్వెస్ట్ చేయడానికి. వస్తావా? ఇలా తిప్పు రౌండ్గా, 2 చేతులు పట్టుకొని పట్టుకున్నానండి. రౌండ్ 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 ఇలా రౌండ్గా తిప్పి దాన్ని హార్వెస్ట్ చేయడమే. సో ఇది చాలా మంచి ఇమ్యూన్ బూస్టర్ అనమాట. మనకి సంవత్సరానికి ఒకసారి అలా కాస్తుంది కాయ. సీజనల్ వైజ్ మన ఫ్రూట్స్ కానీ ఇప్పుడు కందికాయలు అలా ఎలా తినాలని చెప్తానో ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. వైటమిన్ సి ఉంటుంది ఇందులో. మీకు ఎవరికైనా దొరికితే అస్సలు మిస్ చేసుకోకండి అండ్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి. దబ్బకాయ హార్వెస్ట్ చేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. దబ్బకాయ నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా తుడిచేసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. అది వేడెక్కే లోపల మనం మిగతావన్నీ రెడీ చేసేసుకుందాము. దీనికి కొంచెం వెల్లుల్లిపాయలు, మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు, మనం కోసుకున్న పీసెస్, ఒక బెల్లం ముక్క, చింతపండు నానబెట్టుకున్నది, అండ్ అలాగే తాలింపులు కావాల్సినవన్నీ కూడా తాలింపు దినుసులు రెడీ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసేసుకోవాలి. అండ్ ఆయిల్లో వేసిన తర్వాత అవి కొంచెం ఇలాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు ఒకటేసారి వేసేసుకున్నాము. ఇవి కొంచెం బాగా వేగాలన్నమాట, చిటపట అనాలి. అనేసిన తర్వాత కొంచెం ఫ్రై అయితే మనం దబ్బకాయలు వేసేసుకోవడమే అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయి అనేది. సో ఇలా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దబ్బకాయలు వేసేసుకోవడమే. మనం పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 2 minutes ఆగాక. అండ్ మూత తీసి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాం అందులో. సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ అలాగే ఉప్పు అనమాట, ఉప్పు కూడా తగినంత వేసుకోండి. మేము కొంచెం ఉప్పు తక్కువగానే తింటాం కాబట్టి తక్కువ వేసాము. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే అనమాట. కొంచెం పసుపు, ఉప్పు అన్నీ బాగా కలిపేసుకుని దాన్ని కొంచెం మగ్గనివ్వాలి. మీ అందరికీ ఐడియా ఉంది కదా, కొంచెం దగ్గరకు అయ్యేటట్టు చేసుకుంటే కూర ఇంకా బాగుంటుంది అనమాట. అలా దగ్గరకు అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. అండ్ ఇలా కొంచెం దగ్గరకు అయిన తర్వాత ఇందులో మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇందాక చూపించాను కదా, ఆ చింతపండు గుజ్జు అనేది వేసుకుంటాం అనమాట. అండ్ చింతపండు గుజ్జు వేసుకునేటప్పుడు కూడా మేము యూజువల్గా వాడేదైతే కంపల్సరీ ఇలా జల్లిడ తీసుకుంటాము. ఎందుకంటే దాంట్లో ఉన్న పైన షెల్లు, తొక్క ఏది ఉన్నా కూడా గింజలు అలాంటివన్నీ ఉండిపోతాయి కాబట్టి అలా జల్లిడలో వేసుకుని ఇలా మొత్తం కలిపేసుకుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనం పొయ్యి మీద పెట్టుకుంటాం అనమాట. ఇది దగ్గరగా అయ్యే లోపు, అంటే మగ్గే లోపు మనము బెల్లం అనేది తురుముకుందాము. మా బెల్లం అయితే ఇలా చాకుతో కట్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇలా చాకుతోటి పీసెస్గా కట్ చేసి బెల్లం వేసుకోవడంతోనే టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎవరైనా తప్పకుండా. మీరు దబ్బకాయతో పచ్చడి, కూరలు ఇలాంటివి ఏమైనా చేసుకునేటట్టయితే ఇది కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బెల్లం వేయంగానే టేస్ట్ మారిపోద్ది అనమాట. బెల్లం వేసేటప్పుడు కంపల్సరీ సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది. సో ఇలా కలిపేసుకోవాలన్నమాట బెల్లం వేసుకున్నాక సిమ్లో పెట్టుకుని. అండ్ ఇప్పుడు ఇది కొంచెం దగ్గరకు అవుతుంది అండ్ అలాగే కలర్ చేంజ్ అవ్వాలి. మూత పెట్టేసుకున్నాము. మనకి సీజన్లో దొరికే ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ ఏ సీజన్లో ఆ సీజన్ తినడం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుంది, మంచిగా ఇమ్యూనిటీ ఉంటుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా కలర్ చేంజ్ ఎలా అయిందో బెల్లం వేయడం వల్ల. సో ఇలా అయిపోయిందంటే రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఆపిన తర్వాత కాసేపు పక్కన పెడితే ఇంకా చిక్కగా అవుతుంది. సో మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ కర్రీ అనేది. చూసారా కొంచెం సేపు అయిన తర్వాత చిక్కగా అయిపోయింది. సీజన్లో వచ్చే ఫ్రూట్ ఏది వదలకుండా అన్నీ తినండి. థ్యాంక్ యూ. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం తినే ఆహారమే మనకి ఔషధం.